హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు మనం చెబుతున్న వ్లాగ్ వచ్చేసి దొడ్డ గణపతి. దొడ్డ గణపతి అంటే పెద్ద గణపతి అని అర్థం అనమాట. సో దొడ్డ గణపతి టెంపుల్కి వెళ్తున్నాను నేను. సో ఎందుకు వెళ్తున్నాను ఈరోజు అంటే యాక్చువల్గా సంకష్టి అండ్ బుధవారం వినాయకుడికి చాలా మంచిది. సంకష్టి బుధవారం రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనమైతే స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే బాగా వర్షం పడేలా ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోయి వచ్చేద్దాము. సో మనమైతే ఇంకా బయలుదేరిపోదామండి. చలో త్వరగా వెళ్ళిపోదాం పదండి గుడికి మనం. నేనైతే ఇంటి దగ్గర నుంచి దొడ్డ గణపతి దేవస్థానానికి బయలుదేరానండి. బయలుదేరే ముందు మబ్బులు కమ్మున్నాయి కానీ వర్షం అయితే లేదు. నేను బయలుదేరిన 5 నిమిషాల కల్లా విపరీతమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. సరే, ఆ వర్షంలోనే ముందు గుడికి చేరుకోవాలి, గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి నేనైతే బయలుదేరానండి. భయంకరంగా వర్షం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే వెళ్తూ ఉన్నాను ఆటోలోనే, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇలా వెళ్ళేటప్పుడు అండి, ఇది మనం దొడ్డ గణపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్లు అండి, చాలా బాగుంటుంది షాపింగ్కి అయితే. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడైతే టైం ఉండి చేసుకోవాలనుకుంటే మధ్యలో ఆగి చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా స్వామివారిని దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడైతే మీరు షాపింగ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి స్వామివారి ఆలయ మనమైతే గుడికొచ్చేసామండి. ముందు మనం ఆలయ విశేషాలు తెలుసుకుందాము. ఇదంతా స్వామివారి గుడికి ఎంట్రన్స్ అండి. సో ముందు మనము స్వామివారి గురించి తెలుసుకుందాము. దేశంలోనే అతి ప్రత్యేకమైందండి ఈ ఆలయం. ఈ ఆలయంలో స్వామిని దొడ్డ గణపతిగా పిలుస్తారండి. ఈ ఆలయంని దొడ్డ గణపతి ఆలయం అని పిలుస్తుంటారు. ఈ ఆలయ గోపురం 500 సంవత్సరాల క్రితం నిర్మించారండి. ఈ గుడిని బెంగళూరుకు చెందిన కెంపుగౌడ గారు క్రీస్తు శకం 1536 సంవత్సరంలో నిర్మించారు. ఈ దొడ్డ గణపతి ఆలయంలో ఉన్న విగ్రహం స్వయంభూగా వెలసింది అంటారండి. ఈ విగ్రహం ఏకశిలా విగ్రహం కూడా అండి. ఇక్కడ గణేశుడు విరాట్ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఈయనని శక్తి గణపతిగా, సత్య గణపతిగా కూడా పూజిస్తుంటారు. ఈయనకి ఇక్కడ 4 హస్తాలతో ఉంటాడండి. ఈయనని వామముఖి గణేశులని కూడా అంటారు. 500 సంవత్సరాల నాటి ఈ ఆలయం ఒకరోజు కెంపగౌడ గారు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపించాయంటండి. అందులో ఒక రాయి విచిత్రంగా కనిపించిందట. అది ఏంటి అని చూడగా అతి భారీ అయినటువంటి 18 అడుగుల ఎత్తు అయిన వినాయకుడి విగ్రహం కనిపించిందట. వెంటనే ఆ గణపతిని చూసి ఆశ్చర్యపోయి స్వామివారికి కెంపగౌడ గారు గుడిని కట్టించి పూజించటం మొదలుపెట్టారంట. పైగా ఏకశిలా రూపంలో ఉండటం వల్ల, అది అతి పెద్ద భారీ వినాయకుడు అవటం వల్ల చూసి చాలా ఆనందించారటండి. ఆ రోజు నుండి ఇప్పటికి కూడా స్వామివారికి నిత్యం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో మరి ఒక విశేషత, ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఇంత పెద్ద స్వామివారికి ప్రతి మంగళవారం రోజున స్వామివారికి వెన్న అలంకరణ చేస్తారండి. దానికి భక్తులు మనం కూడా వెన్నని సమర్పించవచ్చు. మనం ఇచ్చిన వెన్నతో స్వామివారికి అలంకరణ అయితే చేస్తారండి. అసలు ఎంత అద్భుతమైన గుడి, అసలు ఎంత బాగుంటుందంటే అండి, మా బెంగళూరులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మన గుడి విశేషాలండి. అలాగే మనం గుడి బయటకు వస్తే పిల్లలకు కావాల్సిన ఆట సామాన్లు అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి. అండ్ ఇక్కడి నుంచి మనము వినాయకుడి గుడి పక్కనే ఉన్న మనం వచ్చేసేసి ఇంకొకటి బుల్ టెంపుల్ అంటారు. ఆ టెంపుల్ విషయాలు కూడా తెలుసుకుందామండి. చూడండి, ఇది గుడికి ఎంట్రన్స్. చూసారా, బుల్ అంటే మనకి ఎద్దు కదా, ఆ ఎద్దు కొమ్ములు ఎలా ఉంటాయో అలాగే ఎంట్రన్స్ కూడా ఇచ్చారండి. యాక్చువల్గా చీకటి పట్టడం వల్ల మనకు అర్థం కావట్లేదు. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం అని చెప్పేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి మెట్ల మార్గం ఉంటుంది. మెట్లు అంటే పెద్ద పెద్ద మెట్లు, ఎక్కలేని మెట్లు కాదండి, చాలా సింపుల్గా ఉంటుంది మెట్లు అయితే. కాకపోతే చీకట్లో వర్షం వల్ల మీకు కనిపించటం లేదు. మనమైతే చూడండి బుల్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ బుల్ టెంపుల్కి రాగానే మొదటిగా బుల్ టెంపుల్కి ఎదురుగా పెద్ద మన ధ్వజస్తంభం ఉంటుందండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి గుడికి కూడా ధ్వజస్తంభం అనేది ఉండాలి, కాబట్టి ఇక్కడ మనకి బుల్ టెంపుల్కి ధ్వజస్తంభం ఉందండి. అలాగే ఈ బుల్ కూడా స్వయంభూ అంటారండి. అంటే ఇది కూడా స్వయంగా వెలిసిందనే చెప్తారు ఇక్కడ. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నాటి గుడి అంటండి, చాలా చాలా పాతదంట ఈ గుడి కూడా. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అండి, మనకి వినాయకుడు అది భారీగానే కనిపించేశారు స్వామి, కానీ ఇక్కడ అలా కాదంటండి. ఇక్కడ మనకి ఈ బుల్లు చిన్నగానే, అంటే ఎద్దు చిన్నగానే ఉందంటండి. ఇది రోజు రోజుకి పెరుగుతూ వచ్చిందంట ఈ గుడి విశేషంలో. అయితే అందరూ చెప్తుంటారు, అది కూడా అదే చరిత్ర కాబట్టి మనం కూడా దాన్నే ఫాలో అయిపోతున్నాం. ఇది
వెలేయటం ఇంత పెద్దగా వెలేయలేదంటండి. ప్రతిరోజు పెరుగుతూ వచ్చిందంటండి. ప్రతిరోజు పెరుగుతూ రావటం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ బుల్లుకు కూడా గుడి అయితే కట్టేశారు. గుడి అంతా కట్టేసిన తర్వాత కూడా అది రోజు రోజుకి పెరిగి అక్కడ చూస్తే మీరు ఒక స్లాబ్ లెవెల్ కంటే ఫుల్ స్లాబ్ లెవెల్ హైట్కి వచ్చేసిందనమాట. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఏయో ప్రత్యేకమైన పూజలు చేసి మీరు చూస్తే అక్కడ బుల్ మీద చూడండి పైన ఎద్దు పైన త్రిశూలంలో ఇలా మనకి త్రిశూలాన్ని పైన కొట్టేశారు చూడండి తలపైన. సో అది కొట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా బుల్లు పెరగటం ఆగిపోయిందని అంటారండి. చూసారు అసలు ఈ భారీ విగ్రహం చూడండి, ఇది వెనక నుంచి అనమాట. వెనక నుంచి చూస్తే కూడా ఎంత బాగుందో సో ఇదండి మన వ్లాగ్ అయితే. చూసారు కదా, వర్షం భయంకరంగా ఉంది. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు అయితే వర్షం లేకుండా ఉండే, అందుకే వెళ్ళిపోయాను నేను. లేకపోతే రేపన్న వెళ్ళి ఉండేదాన్ని. కాకపోతే ఈరోజు సంకట చతుర్దశి, సో అందుకని చెప్పి వెళ్ళాలనిపించింది. చాలా నెలలో సంవత్సరాలు అయిపోయింది నేనైతే వెళ్ళి గుడికి, అందుకే వెళ్ళాలనిపించింది. సో నేను స్టార్ట్ అయ్యి కొంచెం వెళ్ళానో లేదు, విపరీతమైన వర్షము. వెళ్ళి దర్శనం చేసుకొని మొత్తం అయిపోయి లక్కీగా మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చింది, ఒక్క 10 నిమిషాలు మీకు. అందుకే నేను హ్యాపీగా దొడ్డ గణపతి, ఇది మన ఏమంటారు, మన బుల్ టెంపుల్ అంటే బస్వన్నని చూపించగలిగాను. లేకపోతే చాలా కష్టమైపోయినది. సో ఫైనల్గా అయితే ఆటోలో వచ్చిన కూడా అటు ఇటు ఫుల్ వర్షం ముద్దగా తడిసిపోయొచ్చాను నేనైతే కనుక. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, ఉంటాను మరి, బాయ్.